హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. థంబ్నెయిల్ చూసారు కాబట్టి ఈ వ్లాగ్ ఏంటో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజుకి మాకు పెళ్ళయి 5 years కంప్లీట్ అయినందుకు మ్యారేజ్ డే ని చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. ఇక మా వారైతే బయటంతా కడుగుతున్నారు. ఇక నేనేమో ఇల్లంతా క్లీన్ చేశాను. ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటి ఉంది. ఇక దాన్ని కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు అది కూడా చేసేసాను. ఇక మా మమ్మీ అయితే కిచెన్ దగ్గర అంతా క్లీన్ చేస్తుంది. ఇక మా డాడీ ఏమో ఆరామ్స్ గా టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఇక నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇక టీ అయితే తాగుతున్నాము. ఇక టీ తాగుతున్న గ్యాప్ లో ఒక ఛాలెంజ్ అయితే చేశాడు. ఏంటో మీరు చూడండి. ఒక్క చేత్తో 2 చేతులు కాదు. ఎన్ని ఛాన్సులు మిస్ అయినా 3 అంటే ఒకటి అయిపోయింది. ఇట్టే చూసుకుంటారా ఇక్కడ పట్టు దగ్గర నువ్వు ముడుచుకొని ఉండాలి. 1 2 నేను కొడతా మంచి ఆడు. ఛాన్స్ కదా ఇట్ట మొహం మీద పోసుకో. ఇంకా కింద పెట్టాలి కానీ ఇట్టుటాను ఇట్టుటాను ఇప్పుడే కదా తాకింది. ఆల్రెడీ కొట్టింది కదా. అదే ఇంకోసారి అయితే అయిపోతుంది. కిందకి పై ఇట్టు గేమ్ లో కొట్లాట్లేదు. సీరియస్ అంటే సీరియస్. అదే క్లాస్ కొడుతున్నా అనే సీరియస్ గేమ్. నేను గెలిపిస్తానే అనగా. ఇక ఇంతలోనే మా యశ్ స్కూల్ టైం అయితే అవుతుంది. మా వారెళ్ళి తీసుకుని అయితే వచ్చారు. వస్తూ మా యశ్ నా కోసం ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాడంట. అవైతే నాకు ఇస్తున్నాడు. ఫ్లవర్స్ తీసుకొచ్చింది వాడే కానీ బిల్లు మాత్రం వాళ్ళ డాడీతో కట్టించాడంట. ఇక ఇది నేను వీడియో తీసుకుంటే మా చిన్నోడు చూసి నేను కూడా మా మమ్మీకి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి నా దగ్గర నుండి కవర్ తీసుకొని అందులో ఒక ఫ్లవర్ అయితే తీసుకొని నాకు ఇస్తున్నాడు. రందు మీద మా అయ్య కూర్చున్నాడు. రందు లేకుండా మా అవ్వ ఉన్నది. శ్రీనివాసరావు గారు వీడియో తీస్తున్నా అని మంచిగా ఫేస్ మంచిగా అనుకుంటారు. శ్రీనివాసరావు గారు అందమే అసూయపడేలా ఉంటారు. పెళ్లి రోజు కనీసం మంచిగా షేవ్ చేసుకొని నీట్గా రెడీ అయిదామని లేదు. 12 అవుతుంది అయినా కూడా మార్చిన మొహం వేసుకొని ఉన్నాడు. అదే మా డాడీ చూడండి అందమే అసూయపడేలా. మా అయ్య అయితే మంచిగా అందమే అసూయపడేలా ఉన్నాడు. అందుకే మా అమ్మకి ఇంత పొగరు అందమైన భర్త దొరికిండు. అగో మా పెళ్లి రోజు లెక్క లేదు, వీళ్ళ పెళ్లి రోజు లెక్క వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే సొమ్మొక్కరిది సోకొకళ్ళు అంటారు చూడండి. అంతా మేము సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు ఎదురు కూర్చొని పెళ్లి చూపులు చేసుకుంటారు. నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు పెళ్ళి అనుకో డాడీ, మళ్ళీ మమ్మీనే కోరుకుంటావా వేరే మమ్మీ కావాలా? మమ్మీ ఈ క్షణం నీ పెళ్ళి అనుకో, మళ్ళీ నీకు పెళ్ళి అని తెలిసింది అనుకో, ఇదే హస్బెండ్ కావాలా వేరే హస్బెండ్ కావాలా? చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్
ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే నీ పెళ్ళాన్నే కావాలనుకుంటావా వేరే పెళ్ళం కావాలనుకుంటావా? అన్నమైన కొడుకు ఇచ్చిన భార్య కావాలనుకుంటా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా ఆయన్ని అడిగినందుకు నాకే బిస్కెట్లు వేస్తున్నాడు. సరే ఇదంతా మాకు మామూలే, కానీ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇక మాకు పెళ్ళై 5 years కంప్లీట్ అయినందుకు ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఆ ముందు రోజుల్లో నేను ఇల్లంతా క్లీన్ చేయడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉండే, ఇక టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు. ఇంట్లోనే ఇలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను. ఇక పూజ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ కావస్తుంది. ఇక నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాలి. ఇక పూజ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కి అయితే బయటికి వెళ్దాం అనుకునే లోపే మా అన్నయ్య ఇంకా వదిన మా అల్లుడు అయితే వచ్చారు. ఇక వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇక బయటికి అయితే వెళ్ళాము. ఇక బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ కోసం బయటికి అయితే వచ్చాము. నాకైతే ఇప్పటి వరకు తెలియదు ఈ డ్రై ఫ్రూట్ షాప్ లో మసాలా ఐటమ్స్ కూడా అమ్ముతారని చెప్పేసి. అంతకు ముందు డ్రై ఫ్రూట్స్ కోసం ఈ షాప్ కి వచ్చినప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అన్ని కనిపించాయి. నార్మల్ కిరాణం షాప్ లో కంటే వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక మాకు కావాల్సినవి తీసుకున్న తర్వాత ఇక పక్కనే స్వీట్ షాప్ కూడా ఉంది. ఇక స్వీట్ షాప్ కూడా వచ్చాము. ఇక స్వీట్స్ కూడా తీసుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఇక బిర్యానీ అంటే మనకు మెయిన్ గా కావాల్సింది చికెన్ కాబట్టి ఇక చికెన్ కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళాము. ముసలోడే గాని మా అందగాడే ఇదో నవ్వుతుంది చూడు. ఇద్దరు ముసలోడే గాని ఇంత మంచి బిడ్డను అన్నాడు. అయితే అసలుడే గాని మహానుభావుడు. అత్తయ్య ఏం చేస్తున్నావు అత్తయ్య? చికెన్ బిర్యానీ చేస్తున్నా నాన్న. ఈ రోజు మీది మ్యారేజ్ డే కదా, స్పెషల్ ఇదేనా చేస్తాను నాన్న. మ్యారినేట్ చేసి పెట్టింది, మొత్తం ఫ్రై అవుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇలా ఎసరు పెట్టినా నాన్న. ఈ బిర్యానీకి ఎసరు పెట్టిన. వాటరా? ఇది పన్నీర్ పలావ్ నాన్న. ఆల్ వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ ఇవన్నీ రెండు పెట్టినా. ఒకటి పన్నీర్ ఉంది. ఇగో అద్దం ఆశీర్వపడేటట్టు ఉండే మా డాడీని మా మమ్మీ పెళ్లి చేసుకుని ఎన్ని ఇయర్స్ అయింది? ఇంత మంచి పెళ్లి రోజు మాదే కానీ అందరూ నమ్మరు కానీ అల్లడి చేత తింటున్నాము. పెళ్లి రోజు మాదే కదా, వీళ్ళైనట్టు ఉన్నారు. ముసలిళ్ళకి దసరా పడరండి ఇదే. బిడ్డ దావత్ అంటే వచ్చినాం మేము. మేము బిడ్డ దావత్. ఇక చికెన్ ఇచ్చి నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చే లోపే మా వదిన ఇంకా మా మమ్మీ కలిసి అంతా కూడా ప్రిపేర్ చేసేసారు. ఇక లాస్ట్ లో గీ వేసేది ఉంటే ఇక నేను వేస్తున్నాను. గిన్నె వేసుకుంటున్నారు ఇద్దరు. ఇది నాదంటే ఇది నాదని. కానీ మా చెల్లి చూడ అడ్జస్ట్మెంట్ చేస్తాను. మా అందగాడేమో రిలాక్స్ అవుతుండు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నిజం డాడీ, తమ్ముళ్ళ అందంగా ఉంటావు. నిజం ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముళ్ళ కంటే వాళ్ళ చెల్లెల కంటే మా డాడీ అందంగా ఉంటాడు. ఆ విషయం మా డాడీకి తెలియట్లేదు. అందమే ఆశయపడేటట్టు ఉంటాడు మా డాడీ. ఇంకా తెల్లగా ఉన్న చూడ ఆయన. ఏసీ లేకుండా డాడీ పర్సనల్ రూమ్ లో అయితే ఏసీ అనే లేదు. ఆయన ఏసీలు ఉంటే ఎట్లుంటాడో అట్లా తెల్లగా ఉన్నాడు చూడు. ఆ బొట్టల నుండి పై దాకా తెల్లగా నిగనిగలాడతాడు. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు మా డాడీ ఇంత అందగాడు మా మమ్మీని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. ఇట్లా సిగ్గుపడాల, ఇట్లా సిగ్గుపడాల. దొరికింది ఇట్లా చెప్తుంది మా డాడీ మొగుడుతాడు. ఎట్లా సిగ్గుపడతా చూడు, చెయ్యడ్డం పెట్టుకొని ముసి నవ్వులలో నట్టు పాట వేసుకుంటుంది. ఫోన్ చేసి ఇట్లా చేసిండ్రా ఎట్లా చేసిండ్రా అని ఫోన్ చేసి చెప్తుంది. ఇద్దరు అక్క కూడా పొద్దున్న లేచిన జిమ్కి పోతారు. అందుకే చూడండి ఫ్రెండ్స్. ఇక మా ఫ్యామిలీతో ఇలా ఫన్ చేసుకుంటూ వంట అంతా కంప్లీట్ చేసేసాం. ఈ లోపే ఈవినింగ్ కూడా అవ్వస్తుంది. ఇక మా హస్బెండ్ అయితే నేను ఇచ్చిన డైరెక్షన్ లో చిన్నగా డెకరేషన్ అయితే చేశాడు. ఇంతకీ మా ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకోం, కానీ ఈ ఇయర్ ఎందుకో సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. అది కూడా 5 years కంప్లీట్ అయినందుకు. ఈ 5 years నేను మా హస్బెండ్ నన్ను ఎలా భరించాడో అది మా ఇద్దరికే తెలుసు. పెళ్ళై 5 years అయింది, కానీ ఈ 5 years లో మేము 5 lakhs times గొడవ పడొచ్చు. అట్లుంటదన్న మాట మా ఇద్దరితో. ఏ రిలేషన్షిప్ అయినా మధ్యలో ఎవరు రానంత వరకు ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వన్స్ ఎవరైనా ఎదురయ్యారా కుక్కలు చింపిన విస్తరిలా మన జీవితం కూడా అంతే ఉంటుంది. మనకున్న రిలేషన్షిప్ లో ఎవరైనా కూడా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ పిన్ని ఇలా ఎవరైనా కూడా
ఆ రిలేషన్షిప్ వరకే, కానీ మనతో ఎండింగ్ వరకు ఉండేది మాత్రం మన హస్బెండ్సే. కాబట్టి ఎవరి కోసమో మన రిలేషన్షిప్ ని దూరం చేసుకోకూడదు. ఏ బంధాన్ని అయినా కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే ఎలాంటి బాధలు ఉండవు. మా పెళ్ళైన 1.5 year 2 years వరకు మేము కూడా చాలా ఫేస్ చేసాము. ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నామంటే ఆ రోజుల్లో మేము చాలా ఫేస్ చేసాం కాబట్టి ఈ రోజు మీ ముందు ఇలా ఉండగలుగుతున్నాము. సో ఫైనల్లీ మా ఈ చిన్ని ప్రపంచంలో మా ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఫ్యామిలీ అంటుంది మరి అత్తమ్మ వద్దా అని మీరు అనుకోవచ్చు. మేము పిలిచినా కూడా మా అత్తయ్య మా మామయ్య రారు, వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. ఇక ఈ ముచ్చటంతా పక్కన పెడితే మా ఈ 5th వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా ఇంట్లో సింపుల్ గా చేసుకున్నాము. ఇక మా అన్నయ్య అయితే మా కోసం కేక్ తీసుకొని వచ్చారు. ఇంకా పెద్ద తీసుకొస్తా అని చెప్పేసి అంటే నేనే వద్దని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ కూడా ఉంది కాబట్టి ఇక అది ఇది ఎంత ఎందుకు తినడం, మళ్ళీ కేక్ ఉంటే పిల్లలు కేక్ అని అల్లరి చేస్తూ ఉంటారు. నాకు అస్సలు నచ్చదు పిల్లలు కేక్ పెట్టడం. మా ఈ వెడ్డింగ్ యానివర్సరీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఏంటి వీడియో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. అంకుల్ కి అంటే కేక్ పెట్టుకో డాడీ, మంజీ కేక్ పెట్టుకో అంకుల్. కేక్ తిన్నాడు ఇమాన్షి, కేక్ తిన్నాడు చిన్న కేక్ తిన్నాడు. ఇక ఈ సిస్టర్స్ మేమైతే ఒకే బిల్డింగ్ లో ఉంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు కేక్ పూసింది, తనకు పూస్తా అంటే తప్పించుకుంటుంది. మనం వదిలి పెడతాము, ఇలాగోలా పట్టేసుకొని కేక్ అయితే పూసాను. చిల్డ్రన్స్ డే వీడియోలో ఒక క్యూట్ బేబీ ఉంది కదా, ఆ బేబీ ఇంకా వాళ్ళ మమ్మీ తేజస్విని కూడా వచ్చింది. ఇక తేజస్వినికి కూడా నేను కేక్ అయితే పూసాను. ఇక చాలా ఫన్నీ ఉండే ఆ క్యూట్ లిటిల్ బేబీకి కూడా కేక్ అయితే పూసాము. కేక్ పూయడం ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ అదేదో ఆనవాయితీ లాగా వస్తుంది. కేక్ కట్ చేసామంటే కేక్ పూయాల్సిందే. ఇక మా కోసం అయితే రాజేశ్వరి ఇంకా తేజస్విని అయితే ఒక క్యూట్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఆ గిఫ్ట్ లో ఏముందో చూసేద్దాం.
ఇక్కడ నేను మా అన్నయ్యని ఆట పట్టిస్తున్నాను. మా వారిని సెలెక్ట్ చేసింది మా అన్నయ్యని. ఇక ఆ డేస్ అన్ని గుర్తు చేసుకున్నాము. నాకేమో మా హస్బెండ్ ఫోటో చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. అంకుల్లా ఉన్నాడని చెప్పేసి నేను, ఇక మా అన్నయ్య అయితే నాకు ఫుల్ గా క్లాస్ పీకాడు. ఫోటోలో అలా ఉంటే రియల్ గా అలా ఉంటారా, అయినా అలా ఒకళ్ళు అనడం తప్పు అని చెప్పేసి మా అన్నయ్య నాకు గట్టిగానే క్లాస్ పీకాడు. నేనైతే చాలా ఏడ్చాను ఆ రోజు. కానీ నిజానికి ఫోటోలో ఉన్నట్టయితే రియల్ గా అయితే లేడు. ఇక ఫైనల్ గా పెళ్లి అయితే అయిపోయింది. ఇక ఫైనల్ గా అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసాము. ఇక ఎవరి పిల్లలకు వాళ్ళు అయితే తినిపించుకుంటున్నాము. చూసారు కదా మా ఈ 5th వెడ్డింగ్ యానివర్సరీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక అందరు వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే కొన్ని రీల్స్ అయితే చేసాము. అప్కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి. కింద లింక్ కూడా ఇస్తాను. వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వీక్ష 21. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.